వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. తెలంగాణలో నెల రోజుల పాటు ఉధృతంగా సాగిన ప్రచారానికి తెరపడింది. ఇంకా కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. అయితే ప్రచారానికి పోలింగ్కు మధ్య అసలు ఆట మొదలవుతోంది. ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకే ఫలితం అనుకూలమనే వాదన ఉంది. ఎంత మంచి అభ్యర్థి ఉన్నా, ఎంత బాగా ప్రచారం చేసినా, పార్టీకి ఎంత ఊపున్నా ఆ ఒక్కటి లేకపోతే అంతా హుళక్కే. అదే పోల్ మేనేజ్మెంట్. ప్రచారానికి ఉన్నట్టుగా దీనికి ఎక్కువ సమయం ఉండదు. తక్కువ సమయంలో స్మార్ట్గా పనిచేయడమే కీలకం. ఈసారి తెలంగాణ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై కూడా సీరియస్గానే దృష్టి పెట్టాయి. తెలంగాణలో ప్రచారానికి తెరపడింది. అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు గ్రామాల్లోకి డబ్బు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, గెలుపు అవకాశాల ఆధారంగా డబ్బు పంపిణీ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఎన్నికలంటే అభ్యర్థి ఎంపిక, పేరు ప్రకటన, నామినేషన్, ప్రచారం, పోలింగ్ అనే 5 అంశాలే ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా ప్రచారం, పోలింగ్ మధ్య 6వ అంశం వచ్చి చేరింది. అదే పోల్ మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోతే గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే అనే అభిప్రాయం ఉంది. ఎంత ప్రచారం చేసినా ఈ అసలు ఆట సరిగా ఆడకపోతే ఓటమి తప్పనట్టే. పోల్ మేనేజ్మెంట్ను 6వ వేలుగా తీసిపారేస్తే కొంప మునుగుతుంది. పోల్ మేనేజ్మెంటే ఎన్నికలకు 6వ ప్రాణంగా మారిన పరిస్థితి. పోల్ మేనేజ్మెంట్ అంటే డబ్బు పంపిణీ, గిఫ్ట్ల పంపిణీ తప్ప మరొకటి కాదనేది బహిరంగ రహస్యం. ప్రచారంతో ఓటర్లను ప్రభావితం చేయడం ఎంత ముఖ్యమో, అలా ప్రభావితమైన ఓటర్లను బూతులకు రప్పించి ఓటేయించడం ఇంకా ప్రధానం. ఈ విషయాన్ని విస్మరిస్తే ప్రచారంలో మూడ్ బాగుందనే ఫీడ్బ్యాక్ వచ్చినా ఫలితం రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల ఓటుకు 5,000 రూపాయల వరకు కూడా ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక చాలా చోట్ల ఓటు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఇస్తున్నారని అంటున్నారు. డబ్బుతో పాటు మద్యం పంపిణీ కూడా భారీగానే జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లోనే అభ్యర్థులు దాదాపు 1,00,000 మంది ఓటర్లకు డబ్బు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ప్రచారం కంటే పోల్ మేనేజ్మెంట్ ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చాలా మంది అభ్యర్థులు డబ్బులు పంచిన తర్వాత వారితో ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. డబ్బుల పంపిణీ తరుణంలో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ చిన్న సమాచారం వచ్చినా వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ నామమాత్రపు తనిఖీలేనని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎన్నికలు దేశంలోనే ఖరీదైన ఎన్నికలుగా మారే అవకాశం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో భారతదేశంలో ప్రచారం అయిపోయాక పోలింగ్ 24 గంటలు 36 గంటల్లో విశేషంగా పోల్ మేనేజ్మెంట్ అంటే డబ్బు ఖర్చు పెడతాం, ఓట్ బ్యాంక్స్ అని కొనటం, వీరుని తగ్గించటం, కొత్త స్నేహితులు చేసుకోవటం, పార్టీల మధ్యన కూడా రాయబారాలు జరగటం, మీరు ఓడిపోతున్నారు, మమ్మల్ని గెలవనివ్వండి, మీ ఓట్లు మాకు ట్రాన్స్ఫర్ చేయండి, చాలా అవుతుందని ఒక పెద్ద నమ్మకం ఉన్నది. అలాగే తప్పకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఎలాగైనా గెలవాలి, ఏదైనా చేయాలి అని తప్పకుండా రాజకీయ పార్టీలు ఆలోచిస్తారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ వైపు దృష్టి సారించారు. అభ్యర్థులు ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రూట్ మార్చారు. ఇప్పటి వరకు ప్రచార రథాలతో హోరెత్తించడంతో పాటు గ్రామాలు, కాలనీల్లో పాదయాత్ర చేశారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించి ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఇక ఓటర్లను మరింతగా ప్రసన్నం చేసుకునేందుకు పోల్ మేనేజ్మెంట్కు కొందరు రంగంలోకి దిగగా మరికొందరు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కొందరు అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. కుల వృత్తులు, కార్మికులు, ఉద్యోగులు, ఇతర కమ్యూనిటీల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాల్లోనూ కొంత సొమ్మును ముట్టజెప్పారని ప్రచారం జరుగుతోంది. ఆత్మీయ సమ్మేళనాలు అభ్యర్థుల విజయానికి ఏ మేరకు దోహదపడతాయనేది ఎన్నికల ఫలితాలతో తేలనుంది. పోలింగ్కు కొన్ని గంటలు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల లెక్కలు తీస్తున్నారు. గంపగుత్తగా, సింగిల్గా ఓట్లు రాబట్టుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో విందులిస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. కుల వృత్తి, యువజన సంఘాలు, అసోసియేషన్లు, కార్మిక సంఘాలు, ఇతర సంఘాల వారీగా విందులు నిర్వహిస్తూ గంపగుత్తగా ఓట్లు రాబట్టేందుకు శ్రమిస్తున్నారు. పోలింగ్ నాటికి అంతా చక్కబెట్టుకుంటున్నారు. మరోవైపు పోల్ మేనేజ్మెంట్లో భాగంగా పార్టీలు, అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు ఎత్తుకు పై ఎత్తు వేయాలనే ఆలోచనలో ఉన్నారు. ధనబలం కలిగిన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో ఓటర్లకు పండుగే కానుంది. ఒకరు ఓటుకు 1,000 రూపాయలు ఇస్తే మరొకరు 1,500, ఒకరు 1,500 ఇస్తే మరొకరు 2,000, ఇలా 5,000 రూపాయల నుంచి 6,000 వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. ఏదేమైనా ఓట్లు రాబట్టుకుని విజయం సాధించడమే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ పక్కాగా సాగేందుకు అభ్యర్థులు ప్రణాళికతో ముందుకు పోతున్నారు.
ఓటర్లకు డబ్బులు నేరుగా చేరేందుకు, వ్యవహారం సాఫీగా సాగేందుకు బంధువులు, నమ్మకమైన వ్యక్తులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఓటింగ్ సమయం దగ్గర పడ్డంతో పోల్ మేనేజ్మెంట్పై పార్టీలు దృష్టి పెట్టాయి. ఎప్పటికప్పుడు అభ్యర్థులతో మాట్లాడడంతో పాటు ఫ్లాష్ సర్వేల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ప్రతి ఓటును కీలకంగా భావించి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థుల కార్యాచరణకు ధీటుగా ముందుకెళ్లాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. వార్ రూమ్ల నుంచి మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులతో నిత్యం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో అగ్రనేతలు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. రోజుకు 10 నుంచి 12 మంది అభ్యర్థులతో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. ముఖ్య నేతలతోనూ మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల వారీగా నియమించిన ఇన్ఛార్జీల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రతి 100 ఓట్లకు ఒకరు చొప్పున బాధ్యుల్ని నియమించారు. బాధ్యులు నిరంతరం వారికి కేటాయించిన ఓటర్లతో టచ్లో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పరిస్థితులను బట్టి అదనంగా కూడా బాధ్యుల్ని నియమించాలని నిర్ణయం తీసుకున్న ఈ పార్టీలు కొన్ని చోట్ల ఆ స్వేచ్ఛ కూడా అభ్యర్థులకే ఇచ్చాయి. అభ్యర్థులు, ఇన్ఛార్జీలు నేతలతో పాటు ఇతర మార్గాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు. సర్వేలు, ఫ్లాష్ సర్వేల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో, ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని తెలుసుకుంటూ అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడైనా వీక్గా ఉన్నట్లు, ఇబ్బందికరంగా ఉన్నట్లు, వెనకబడి ఉన్నట్లు సమాచారం వచ్చినా వెంటనే అక్కడి అభ్యర్థులు, ఇన్ఛార్జీలను అప్రమత్తం చేయడంతో పాటు తదుపరి కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ముంబై, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను నియోజకవర్గాల వారీగా తరలించే ప్రక్రియ పక్కాగా జరగాలని స్పష్టం చేశారు. బాధ్యుల్ని అక్కడకు పంపి మరీ ఓటర్లను రప్పించాలని తెలిపారు. ప్రతి ఓటు కీలకంగా తుది మేనేజ్మెంట్ జరగాలని అభ్యర్థులు, నేతలకు స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీ క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న వ్యూహాలు, కార్యాచరణను ధీటుగా ఎదుర్కోవాలని, ఎక్కడా వెనకంజ వేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తిగా ఉపయోగించుకోవాలని, అవకాశం ఉన్న ఏ ఓటును వదులుకోరాదని స్పష్టం చేశారు అగ్రనేతలు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. తటస్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వీలైనంత వరకు వారి ఓట్లను ఎక్కువ సంఖ్యలో రాబట్టుకునేలా చూడాలన్నది వ్యూహం. పోలింగ్ రోజు ఉదయమే తటస్థులు, ఇతరులు ఓటు వేసేలా చూడాలన్నది పార్టీల వ్యూహం. పార్టీకి ఖచ్చితంగా ఓటు వేసే వారందరూ మధ్యాహ్నం ఓటు హక్కు వినియోగించుకోవాలని నేతలకు సూచించారు. ఇలా ఓటర్లను గ్రూపుల వారీగా విడదీసి ఎవరు ఎప్పుడు రావాలో చెబుతూ సమయానుకూలంగా ఓటర్లు వస్తున్నారా లేదా, ఓట్లు పడుతున్నాయా లేదా అనే విషయాన్ని మానిటర్ చేయాలనేది పార్టీల ప్లాన్. అయితే పోల్ మేనేజ్మెంట్ అంత ఈజీ కాదు. గంట గంటకు వ్యూహం మార్చాలి. ఓటర్లతో గ్రూపుల వారీగా వ్యవహారం నడపాలి. ఒక్కో గ్రూప్ను ఒక్కోలా హ్యాండిల్ చేయాలి. మాట తేడా వస్తే బూత్ గల్లంతైన ఘటనలు గతంలో జరిగాయి. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలనేది ప్రధాన పార్టీల వ్యూహం. ఈసారి ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్రులు, చిన్న పార్టీలు కూడా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. దీంతో పోలింగ్ బూత్ దగ్గర వాతావరణం వేడెక్కుతోంది. గతంలో ఎప్పుడూ లేనంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఈ టెన్షన్ను తట్టుకుంటూ పోల్ మేనేజ్మెంట్ సమర్థంగా చేయడం ఇన్ఛార్జీలకు కత్తిమీద సామే. కానీ గెలవాలంటే ఈ అసలు ఆట ఆడాల్సిందే. నేర్పుగా ఆడి గెలవాల్సిందే. పోల్ మేనేజ్మెంట్కు చెస్ ఆటకు చాలా దగ్గర పోలికలున్నాయి. చెస్లో ప్రతి ఎత్తు కీలకమే. పోల్ మేనేజ్మెంట్లో కూడా ప్రతి అడుగు ముఖ్యమే. ఏ అడుగు తప్పుగా పడ్డా వెనకడుగు పడ్డట్టే. ఒక్కసారి తప్పటడుగు వేశాక మళ్లీ సరైన దారికి రావడం అంత తేలిక కాదు. అందుకే పోల్ మేనేజ్మెంట్కు పార్టీలన్నీ ప్రత్యేక వ్యూహాలతో రెడీ అయ్యాయి. కానీ పేపర్ మీద అందరికీ వ్యూహాలుంటాయి. వాటిని గ్రౌండ్లో కరెక్ట్గా అమలు చేసిన జట్టే గెలుస్తుంది. మరి కేవలం కొన్ని గంటల సమయంలో ఏ పార్టీ సరైన పోల్ మేనేజ్మెంట్ చేస్తుందనేది వాటి భవితవ్యాన్ని నిర్దేశించనుంది. ప్రచారంలో హోరాహోరీగా తలపడ్డ పార్టీలు మేనేజ్మెంట్ విషయంలోనూ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎవ్వరూ తగ్గడం లేదు. కొత్త అస్త్రాలు కూడా బయటకు తీస్తున్నారు. ప్రత్యర్థిని ఆశ్చర్యపరిస్తే గెలిచినట్టే అనే సూత్రాన్ని నమ్ముకుంటున్నాయి. పోల్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రతి 100 ఓట్లకు 4 ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. వారు ఆ 100 ఓట్లు తమ పార్టీకే పడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజు వార్డులో తిరుగుతూ ప్రతి మేనిఫెస్టోని ఓటర్లకు చెబుతున్నారు. ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వారు కూడా తమ పార్టీకే ఓటు వేసేలా నచ్చచెబుతున్నారు. పోలింగ్ రోజున తమ పరిధిలోని 100 ఓట్లు ఖచ్చితంగా వినియోగించుకునేలా వారు చేస్తారని, వారితో తరచూ అగ్రనేతలు మాట్లాడుతున్నారని పార్టీలు చెబుతున్నాయి. ఎన్నిక ఏదైనా సరే పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోలేకపోతే ఎంతటి నేతైనా గెలిచేది అనుమానమే. ఈ విషయంలో సీనియర్ నేతలకు బాగా అనుభవం ఉంది. అందుకే పోల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకుంటున్నారు. ఓటర్లను A, B, C అని వర్గాలుగా విడదీస్తున్నారు.
వర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను లెక్కలు వేస్తున్నారు. అనుకూల, వ్యతిరేక, తటస్థ ఓటర్ల లెక్కలు తీసి వర్గాల వారీగా ఓట్లు వేయించుకునే వ్యూహాలకు పదును పెడుతున్నారు. అనుకూల ఓటర్లంటే పార్టీకి సంబంధించిన ఓటర్లు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పార్టీ నేతల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, బాగా దగ్గరి వాళ్ళు. అలాగే పార్టీ సానుభూతిపరులు, పార్టీ మద్దతుదారులు కూడా ఈ కేటగిరీలోకొస్తారు. ఇక తటస్థ ఓటర్లంటే వీళ్ళు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, పైగా రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళు. వీళ్ల మొగ్గే చాలా కీలకమని అగ్రనేతలు, ఇప్పటికే అభ్యర్థులు, ముఖ్య నేతలు పార్టీకి పనిచేసే వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. ఇక వ్యతిరేక ఓటర్లు ఎవరంటే పార్టీకి వ్యతిరేక ఓటర్లన్నమాట. వివిధ కారణాలతో వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసే వాళ్ళుండొచ్చు, లేదా ఇతర పార్టీల మద్దతుదారులు కూడా అయ్యుండొచ్చు. అనుకూల ఓట్లు ఎలాగో పడతాయి. తటస్థ, వ్యతిరేక ఓట్ల మళ్లింపే కీలకం కానుంది. పోల్ మేనేజ్మెంట్లో దీనిపైన దృష్టి పెట్టాలని పార్టీలు క్యాడర్కు నూరిపోస్తున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థుల పోల్ మేనేజ్మెంట్ అంతా కుటుంబమే చూసుకుంటోంది. నిర్మల్లో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి తరపున వారి కుటుంబ సభ్యులు, బంధుగణమే అన్నీ చూసుకుంటోంది. వీరు చెప్పిన ప్రకారమే పోల్ మేనేజ్మెంట్ జరుగుతోంది. పార్టీలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, లోటుపాట్లు ఎక్కడొచ్చాయి, పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది, అలకలు ఎక్కడెక్కడున్నాయి, వారిని ఎలా బుజ్జగించాలి వంటి బాధ్యతలను చూసుకుంటున్నారు. మరో ప్రధాన పార్టీ అభ్యర్థి పోల్ మేనేజ్మెంట్ పక్కా నిర్వహించేలా తన పిల్లలు, అల్లుళ్ళు, దగ్గరి బంధువులకు ప్రధాన బాధ్యత అప్పగించారు. ప్రచార ఖర్చులు, కార్యకర్తలు చేజారిపోకుండా ఉండేందుకు ద్వితీయ శ్రేణి నాయకులకు అవసరమైన డబ్బులు, ఇతరాల ఖర్చు బాధ్యత వీరే చూసుకుంటున్నారు. ఇంకో ప్రధాన పార్టీ అభ్యర్థి కూడా తన సతీమణి, వారి సోదరులు, బామర్దులను రంగంలోకి దింపారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా పోల్ మేనేజ్మెంట్ పక్కాగా జరిగేలా వీరు ప్రణాళికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ముఖ్యంగా ఖర్చు అదుపు తప్పకుండా అనవసర ఖర్చు నిరోధించేందుకు అనివార్యంగా వీరిని రంగంలోకి దింపారు. పోలింగ్కు కొన్ని గంటలే సమయం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియపై దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు నెలకొన్న తరుణంలో అభ్యర్థులు ఈసారి వారి కుటుంబ సభ్యులు, బంధువులను రంగంలోకి దింపారు. కీలకమైన బాధ్యతలన్నీ వారికే అప్పగించారు. డబ్బు, ప్యాకేజీలు, కోవత్ ఆపరేషన్లు, మారుతున్న సమీకరణాలతో లావాదేవీలు, చర్చలు, నిధుల సమీకరణ, ఖర్చు, వ్యూహ ప్రతివ్యూహాలు అన్నీ వీరే చూసుకుంటున్నారు. ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, ముఖ్యమైన కార్యకలాపాలను పక్కాగా కొనసాగించేందుకు ప్రత్యర్థుల వ్యవహారాలపైన దృష్టి పెడుతున్నారు. ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. మరోవైపు ఏ వర్గం ఓట్లు ఎటువైపున్నాయి, ఆయా ఓట్లు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉందా, చీలిపోతాయా అనే విషయాలపైన అభ్యర్థుల తరపున వారి కుటుంబ సభ్యులు, బంధువులు లెక్కలు వేసుకుంటున్నారు. వీటితో పాటు పట్టణంలోని వార్డుల వారీగా, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాను దగ్గరుంచుకుని ఒక్కో ఓటర్ వివరాలను ఆరా తీస్తున్నారు. ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేస్తూ పోలింగ్ రోజు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటివరకు ఏం చేశారు, ఇక ముందు ఏం చేస్తారు, తమకేంటి ప్రయోజనం వంటి ప్రశ్నలు ఓటర్ల నుంచి వస్తుండటంతో వారిని ఎలాగైనా ప్రసన్నం చేసుకునేలా పార్టీల్లోని ప్రధాన నేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మీ ఊరికి, వార్డుకు ఏం కావాలి, ఎలాంటి పనులు అవసరం ఉందో జాబితాను తయారు చేసి ఇవ్వండి. అభ్యర్థి గెలిచిన వెంటనే పనులు చేసి పెట్టే బాధ్యత మేమే తీసుకుంటామని వారి ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థుల తరపున పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించే నేతలు హామీలు ఇవ్వడంతో పాటు మందు, విందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో అభ్యర్థికి ఆ నియోజకవర్గంలో అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు పోల్ మేనేజ్మెంట్లో భాగంగా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం చేయాల్సిన పనుల కోసం ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. వారు మొదట్నుంచి పోల్ మేనేజ్మెంట్ పైనే గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 30 కోట్లకు పైగా ఖర్చు చేయడానికి కూడా వెనకాడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున డబ్బులు ఎప్పుడో గ్రామీణ ప్రాంతాలకు తరలించారన్న ప్రచారం కూడా ఉంది. ఒక్కో ఓటుకు 3 నుంచి 5 వేల వరకు పంచే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రతి నియోజకవర్గం నుంచి పోలింగ్ కేంద్రాల వారీగా సమాచారాన్ని తెప్పించుకుని ఎక్కడ బలహీనతలు ఉన్నాయో గుర్తిస్తున్నారు. బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించి అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేకంగా దూతలను పంపిస్తున్నారు. ఆ దూత ద్వారా వారి డిమాండ్లను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు హామీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఇన్ఛార్జిని నియమించుకున్నారు అభ్యర్థులు. ప్రతి బూత్లో 50 ఓట్లకు ఒకరికి బాధ్యతలు అప్పగించారని, వీరంతా ప్రతిరోజు ఆ 50 మంది ఓటర్లను కలవడం, వారితో మాట్లాడడం, వారి కోరికలు, అవసరాలు ఏమిటో తెలుసుకుని తీర్చడం అనేది కార్యక్రమంగా పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి పార్టీలు. ఎన్నికల్లో నాయకులు చేసే ప్రచారం ఒక ఎత్తు అయితే, గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో అంతర్గతంగా సాగే మౌత్ టాక్ మరో ఎత్తు. నాయకులు చేసే ప్రచారాన్ని, ఈ మౌత్ టాక్ను అడ్డుకోవడం అన్ని పార్టీలకు సవాలుగానే మారింది. పోల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ కీలకంగా మారుతుంది. అందుకే పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్లో
మెదళ్లు కరిగించి పనిచేస్తున్నాయి. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ని నమ్ముకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దశాబ్దాలుగా ఓటర్లకు డబ్బులు పంచే కల్చర్కు రాజకీయ పార్టీలు అలవాటు పడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే తంతు నడుస్తోంది. పైగా రాష్ట్రాన్ని బట్టి ఓటు విలువ కూడా మారిపోతోంది. గతంలో పార్టీలు ఓటు విలువ నిర్ణయిస్తే ఇప్పుడు ఓటర్లే ఓటు విలువను డిసైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పైగా ఇదే పోల్ మేనేజ్మెంట్ అని దాని అసలు అర్థాన్నే మార్చేశాయి పార్టీలు. అలాగని నోట్లు తీసుకున్న వాళ్ళంతా ఓటేస్తారని గ్యారంటీ లేదు. ఓటు వేసినా డబ్బులు పంచిన వారికే వేస్తారనే నమ్మకం అస్సలు లేదు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకో, నచ్చిన వారికే ఓటేసుకో అనే నినాదాన్ని ఓటర్లు నమ్ముతున్నారు. అన్ని పార్టీల దగ్గర మీకే ఓటేస్తామని నోట్లు తీసుకుంటున్నారు. పోలింగ్ బూత్కి వెళ్ళాక మాత్రం మనసు చెప్పిన వారికే ఓటేస్తున్నారు. కొన్నేళ్లుగా ఓటర్లు తెలివి మీరిపోయారు. పార్టీలకే చుక్కలు చూపిస్తున్నారు. దీంతో నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పోల్ మేనేజ్మెంట్ ఇంకా సంక్లిష్టంగా మారుతోంది. పీపుల్ మేనేజ్మెంట్ వేరు, పోల్ మేనేజ్మెంట్ వేరు. ఇప్పుడు ఏమవుతుందో ఒకప్పుడు ఏదో ఒక పార్టీ డబ్బులు పంచేది, మిగతా వాళ్ళంతా పంచేవాళ్ళకి కాదు. డబ్బు పంచే వాడికి మోసం చేయకూడదు, పైసలు తిన్నాం కదా అనుకునేవాళ్ళు. ఇప్పుడు 3 పార్టీలు డబ్బులు పంచుతున్నప్పుడు ఏదో ఒక్క దాన్ని ఎలాగూ ఇద్దరు ఉంచాలి. ఓటర్లు అందరికీ జై అంటున్నారు. ఓటు అడగడానికి వెళ్లిన ప్రతి ఒక్కరికి మా ఓటు మీకే అంటూ సమాధానం ఇస్తున్నారు. ఈ సమాధానం విన్న అభ్యర్థులు తాము ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు తెలివిగా ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై కొడుతున్నారు. నిజంగా ఓటర్లు డబ్బు, మద్యం, ఉచిత పథకాలు చూసే ఓట్లు వేసుంటే చరిత్ర మరోలా ఉండేది. కానీ ఓటర్లు అందర్నీ గమనిస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. ఈవీఎంలో ఓటు వేసే ముందు వారి మనసు మాటే వింటారు. ఎవరిని గెలిపించాలి, ఎవరు అధికారంలో ఉంటే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్నది ఓటర్లు ఆలోచిస్తున్నారు. అందుకే తీర్పులు నాయకులు కోరుకున్నట్లుగా కాకుండా ఓటర్లు కోరుకుంటున్నట్లుంటున్నాయి. చూసేవారి కోణంలోనే మార్పుంది. నాయకుల ఆలోచనల్లో తేడా ఉంది. కానీ ఓటర్లు ఎప్పుడూ విఘ్నతతోనే ఓటేస్తున్నారన్నది గత కొన్ని దశాబ్దాలుగా ఓటర్ల తీర్పుతో తేలిన నిర్వివాదాంశం. నిజంగా ఎన్నికల్లో డబ్బు, మద్యం, అధికార బలం మాత్రమే శాసిస్తే ప్రతి చోట డబ్బున్న నాయకుడే గెలవాలి. కానీ అలా జరగడం లేదంటే డబ్బుతో ఓటర్లను కొనలేరని తేలిపోయినట్టే. ఈ పరిస్థితుల్లో పోల్ మేనేజ్మెంట్కు పెను సవాళ్లు విసురుతున్నాయి. చూస్తుంటే పోల్ మేనేజ్మెంట్ కోసం కొత్త కోర్సులు చదివి రావాలేమో అనే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని నేతలు వాపోతున్నారు. ఎన్నికలంటే డబ్బులు పంచాల్సిందే అని నేతలు ఫిక్స్ అయిపోతున్నారు. బూతుల వారీగా ఓటర్ల లిస్టులు తీసుకుని మరీ ఇంటింటికి తాయిలాలు పంచుతున్నారు. ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటుకు ఇది, గెలిచాక అది, అధికారం కూడా వస్తే వేరేది అంటూ ఊరిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ప్రలోభాల పర్వంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పంపిణీ సరిగ్గా జరగకపోతే దెబ్బపడిపోతుంది. అందుకే నేతలు క్యాడర్ను బతిమాలి మరీ తాయిలాలు సరిగ్గా అందరికీ అందేలా చూసుకుంటున్నారు. పోల్ మేనేజ్మెంట్ పేరుతో ప్రలోభాల పర్వాన్నే ఎక్కువగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు కులం, మతం, మందు, మాంసం వంటి వాటిని కూడా ఆయుధాలుగా వాడుకుంటున్నారు. చాలా చోట్ల ఓటర్లకు ఏం కావాలో అడిగి మరీ ఇస్తున్న దాఖలాలున్నాయి. వ్యాపారుల గోడౌన్లు వాడుకుని మరీ అభ్యర్థులు స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు. తనిఖీలకొస్తే బిజినెస్ స్టాక్ అని చెబుతున్నారు. అధికారులు అటు వెళ్లగానే పని కానిస్తున్నారు. దీనికోసం వ్యాపారులకు కూడా తృణమో పణమో ముట్టజెబుతున్నారు. ఇలా వీలైనన్ని మార్గాల్లో తాయిలాలు పంచే కార్యక్రమం కొనసాగుతోంది. ఎక్కడైనా షామియానా కనిపిస్తే నేతలు వాలిపోతున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో ఓటర్లను పలు రకాలుగా ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. గ్రామాలు, కాలనీలు, వార్డుల వారీగా ఓట్ల కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. ఇంటిలోని అన్ని ఓట్లకు ఇంత మొత్తం అంటూ గుత్తబేరాలకు దిగుతున్నారు. కాదు కూడదు అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రూపుల వారీ డ్వాక్రా మహిళల అకౌంట్లకు నగదును బదిలీ చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం కన్నా ఓట్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామాల్లో కట్టుబాట్లను అడ్డుపెట్టుకుని గ్రామంలోని మొత్తం ఓట్లు మాకే వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. గ్రామ కాపులతో బేరం పెడుతున్నారు. ప్రచారం ఎవరైనా చేస్తారు. పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసేవారే రాజకీయాల్లో బాగా పైకొస్తారనే ప్రచారం కూడా ఉంది. దీంతో లీడర్లు, క్యాడర్ అందరూ పోల్ మేనేజ్మెంట్లో తమ పవర్ నిరూపించుకునే పనిలో పడ్డారు. కానీ ఈసారి సీన్ అంతా తేడాగా ఉంది. ఎవరూ ఎక్కడా బయటపడడం లేదు. మొహమాటాలు, తాయిలాలు జాంతానాయి అంటున్నారు. ఓటు సీక్రెట్ అని మొదటిసారి ప్రాక్టికల్గా తెలిసొస్తోంది. డబ్బు పంచితే ప్రయోజనం ఉంటుందా, పంచకపోతే పుట్టి మునుగుతుందా అనే ప్రశ్నలకు వేటికి ఎవరూ సమాధానాలు చెప్పలేని స్థితి. అలాగని పోల్ మేనేజ్మెంట్ను లైట్ తీసుకోలేని దుస్థితి. ముందును ఈ వెనకగొయ్యి అంటున్నారు అభ్యర్థులు. పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెడుతున్నారు. పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందించుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఓటు వేసేలా ప్రజలను ఎలా ఆకట్టుకోవాలన్న అంశాలపైన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. పలువురు అభ్యర్థులు ఇప్పటికే తమ సన్నిహితులతో ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసుకున్నారు.
అత్యంత సన్నిహితులను ఎంచుకుని పోల్ మేనేజ్మెంట్పై చర్చించుకుంటున్నారు. ఈ బృందాలు ప్రతిరోజు నియోజకవర్గాల్లో తిరిగి పార్టీ ప్రచారం ఎలా ఉందన్న దానిపై రిపోర్ట్లు ఇస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు, బూత్ కమిటీలు, డివిజన్ కమిటీలకు అప్పగించిన పనులు సరిగా నిర్వహిస్తున్నారా లేదా అనేదాన్ని గమనిస్తున్నాయి. అనుకూలంగా ఓట్లు పడతాయన్న ప్రాంతాల్లోని ఓటర్లను పోలింగ్ సెంటర్ దాకా ఎలా చేర్చాలి, పోలింగ్ బూత్ వరకు వచ్చే పరిస్థితి లేని వారికి వాహనాలను సమకూర్చడం వంటి విషయాలపై చర్చించుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు ఒక అడుగు ముందుకేసి తమ పార్టీకి చెందిన కార్యకర్తల వ్యవహారాలను పరిశీలించేందుకు తమ సన్నిహితులను నియమించుకున్నారు. రోజు చేస్తున్న ఖర్చులో భాగంగా కార్యకర్తలు ఎలా వ్యవహరిస్తున్నారన్నది చూసుకుంటున్నారు. కొందరు కార్యకర్తలను కోవర్టుల మాదిరిగా కూడా ఉపయోగించుకుంటున్నారు. అపోజిషన్లో ఏం జరుగుతోందన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గెలుపు కోసం ప్రత్యర్థులు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని తాము అంతకు మించి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి పోలింగ్ తేదీ నాటికి తమ వ్యక్తిగత బృందాల సాయంతో పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు అభ్యర్థులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికి చేతనైన ప్రయత్నాలు వారు చేస్తారు. ఎంత ప్లాన్ చేసినా ఓ స్థాయికి మించి చేసే పరిస్థితి లేదు. ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఓటర్లదే భారమని నిట్టూరుస్తున్నారు.